అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీలపై యూరోపియన్ యూనియన్ వరుసగా భారీ జరిమానాలు విధిస్తుండటంపై యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యలు పూర్తిగా వివక్షతో కూడుకున్నవని, చట్టవిరుద్ధమని ఆయన మండిపడ్డారు. అమెరికన్ వ్యాపారాలను, పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఐరోపా దేశాలు తమ సొంత అవసరాల కోసం పిగ్గీ బ్యాంకులాగా వాడుకోవడానికి ఇకపై ఎంతమాత్రం అనుమతించబోమని హెచ్చరించారు. గత బైడెన్ ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ ధోరణిని తమ ప్రభుత్వం ఇకపై అస్సలు సహించదని తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఏ విధమైన బలమైన కారణాలు లేకుండానే EU అమెరికా సంస్థలను లక్ష్యంగా చేసుకుంటోందని ట్రంప్ ఆరోపించారు. ఇప్పటికే యాపిల్ సంస్థపై $15 బిలియన్, మెటాపై $3 బిలియన్, అమెజాన్పై $2.5 బిలియన్ మేర జరిమానాలు విధించారని ఆయన గుర్తు చేశారు. తాజాగా గూగుల్పై మరో $1 బిలియన్ జరిమానా విధించినట్లు సమాచారం అందిందని, దీంతో గూగుల్పై EU విధించిన మొత్తం జరిమానాల విలువ ఏకంగా $18 బిలియన్ పైగా దాటిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ ఆధిపత్య వైఖరిపై సెక్షన్ 301 కింద వాణిజ్య విచారణ ప్రారంభిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా వ్యాపార ప్రయోజనాలకు భంగం కలిగించేలా లేదా వివక్షపూరితంగా వ్యవహరించే విదేశీ వాణిజ్య విధానాలపై విచారణ జరిపి ప్రతీకార చర్యలు తీసుకునేందుకు యుఎస్ ప్రభుత్వానికి ఈ చట్టం పూర్తి అధికారాన్ని ఇస్తోంది. విచారణ అనంతరం ఐరోపా నుంచి వచ్చే ఉత్పత్తులపై త్వరలోనే భారీ స్థాయిలో టారిఫ్లు విధిస్తామని ఆయన హెచ్చరించారు. డిజిటల్ మార్కెట్స్ చట్టాల పేరుతో EU తీసుకుంటున్న చర్యలకు ట్రంప్ ప్రభుత్వం నుంచి ఈ రకమైన హెచ్చరికలు రావడం వల్ల అమెరికా, EU మధ్య వాణిజ్య యుద్ధం మొదలై రెండు కూటముల ఆర్థిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.